దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హాయ్, దిస్ ఇస్ ఇంద్రజా. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. పశ్చిమాసియాలో మళ్లీ హింస చెలరేగుతుంది. ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. దీంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటున్నాయనే భయాలు నెలకొన్నాయి. భారత వ్యవసాయ రంగానికి ముఖ్యమైన నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో పాటు పశ్చిమాసియా సంక్షోభం భారత మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అసలు మదుపర్లు నిఫ్టీ క్రాష్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా అనే అంశాలపై మార్కెట్ నిపుణుల విశ్లేషణ చూద్దాం. మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్, మార్కెట్ విశ్లేషకులు మహేశ్వరరావు గారు. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మళ్ళీ పశ్చిమాసియాలో సంక్షోభం రిపీట్ అవుతుంది. దీంతో ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో జనరల్గా మొన్న చూస్తే కొంత కరెక్షన్ జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే షార్ట్ టర్మ్ లాస్ అనుకొని కొంత పాజిటివ్ పాయింట్స్ వచ్చిన పరిస్థితి మనం గమనించవచ్చు ఫ్రైడే రోజు చూస్తే. బట్ ఈరోజు జరుగుతున్న వార్తలు కానీ ఇవన్నిటిని కూడా గమనిస్తే ముఖ్యంగా మార్కెట్ చాలా పతనం అయ్యే పరిస్థితి కనపడతాయి. అంటే జనరల్గా మనం గమనిస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అరౌండ్ 80 వరకు వెళ్ళింది. ఇంకా అది కానీ 90 దాటిందంటే మన దగ్గర ఇన్ఫ్లేషన్ కండిషన్ సీరియస్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆర్బీఐ పాలసీస్లో చాలా మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా దేశీయ ఎకానమీ మీద తీవ్రంగా దెబ్బ కొట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో ఇది నెగిటివ్ సిగ్నల్గా మనం చూడాలి. ఇదే ప్రాసెస్లో ఎఫ్ఐఐ కూడా మోస్ట్లీ సెల్ అవుట్ ప్రాసెస్లోనే ఉండే సూచనలు కనబడతా ఉన్న పరిస్థితులలో సో ఈ 2-3 రోజులు స్టాకు తాలూకా కొనడం అనేది ఆపాలి. కొన్ని ఫండమెంటల్స్ బాగున్న బుకింగ్ కానీ పర్టికులర్ ఐటీ సెక్టర్ రిలేటెడ్, జనరల్గా ఐటీ సెక్టర్కి డాలర్ అప్రిషియేషన్ అయితే ప్రాఫిట్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఐటీ సెక్టర్ కొంత పాజిటివ్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇన్ఫ్రాలో కూడా కొంత పాజిటివ్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఓవరాల్గా మార్కెట్ ఇండెక్స్ వచ్చాక పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మార్కెట్ సెంటిమెంట్ ఎక్కువ కీ రోల్ ప్లే చేసేటప్పుడు ఈ టైంలో ఫండమెంటల్స్ ఎక్కువగా క్రైటీరియా కాకుండా మార్కెట్ సెంటిమెంట్ ఎక్కువ క్రైటీరియా పరిస్థితి ఉంటుంది. దాన్ని బట్టి మనం చూస్తే హార్మోన్ జలసంధిని మూసేస్తున్నామన్న వార్తలు వస్తున్నాయంటే డెఫినెట్ గా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే వాటి ఇంపాక్ట్ మొత్తం ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి రూపీ డివాల్యూషన్ ఇంకా జరిగే పరిస్థితి ఉంటుంది. 1 రూపీ డివాల్యూషన్ జరిగి డాలర్ స్ట్రెంత్ అయినప్పుడు కొంత ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి గెయిన్స్ వచ్చే పరిస్థితి ఉన్నా బట్ ఓవరాల్ నెగిటివ్ సిగ్నల్స్ ఉన్నాయని మనం చూస్తే అర్థమవుతాం. రైట్ సార్. మరి ఈ వారం స్టాక్ మార్కెట్లో ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉందా సార్? సో జనరల్ గా మనం మొన్న షార్ట్ క్రాష్ అంటే షార్ట్ తాలూకా డౌన్ అన్న యాంగిల్ కొంత వర్కౌట్ చేసిన పరిస్థితి ఉంది. బట్ ఇవాళ జరుగుతున్న వార్తలు ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఇది బుల్లిష్ మార్కెటా బేర్ మార్కెట్ అన్నది మోస్ట్లీ ఇంటర్నేషనల్ అప్డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. యుఎస్ ఇరాన్ తాలూకా డిస్కషన్ దాని చర్చలు కానీ ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకునే విధానం కానీ గమనిస్తే డెఫినెట్ గా బేర్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఇంకా పతనం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మీరు రైట్ సార్. సార్, పానిక్ సెల్లింగ్ తో ఎవరికి లాభం అంటారు? జనరల్గా ఇది పానిక్ సెల్లింగ్
కడుపు షార్ట్ టర్మ్ ఇవన్నీ కూడా ఎస్ ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దాన్ కీప్ వాచింగ్ వైకే టీవీ తెలుగు వారి గుడ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.